నెల్లూరు నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ పిలిచిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నెల్లూరు నగరపాలక సంస్థ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ గాంధీబొమ్మ సెంటర్ వద్దనున్న స్వతంత్ర పార్కు నుండి వీఆర్సీ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలుగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తక్షణమే విడనాడాలని డిమాండ్ చేస్తూ బలహీన వర్గాల కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపే టెండర్లను తక్షణమే రద్దు చేయాలని, ఇంజనీరింగ్ విభాగం కార్మికుల జీతాలు పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు జిల్లా నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు, సిపిఎం నెల్లూరు రూరల్ కార్యదర్శి కొండా ప్రసాదులు మాట్లాడారు. ప్రభుత్వ మొండి వైఖరి విడనాడకపోతే రోజురోజుకి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మున్సిపల్ కార్మికుల సంక్షేమ మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికులు చేయాలి. 9వ డివిజన్లో పెంచిన టెండర్లను చేయాలి. 9వ డివిజన్లో పెంచిన టెండర్లు ఒక్కొక్క విభాగం నుంచి ఒక్కొక్కరైన జవహర్ బిఆర్ అంబేద్కర్, జవహర్ బిఆర్ అంబేద్కర్, జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే, పెంచాలి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలను వెంటనే. 5 రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ముందు సుపరిపాలన ఒక అడుగుతుందంట. మరి అది ఎక్కడ ముందుపడిందో, మరి వెనకబడిందో, సుపరిపాలన వారు తెలియనటువంటి పరిస్థితి. సమస్యలను పరిష్కరించాలని దాదాపు 4-5 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదే విధంగా మన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారికి అనేక సార్లు విన్నవించుకున్నా గానీ నిమ్మక నీరెత్తినట్టు ఉండరు తప్ప ఏ సమస్య కూడా పరిష్కారం అయినటువంటి పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ కార్మికులు దాదాపు 5 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయమని. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో 13,050 రూపాయలు మాత్రమే మాకు ఇస్తున్నారు, మా జీతాలను పెంచండి అని చెప్పేసి గత 5 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయండి, లేదంటే సంక్షేమ పథకాలు అమలు చేయండి. పేరుకేమో గొప్ప ఊరి దెబ్బ అన్నట్టుగా వాళ్ళేమో రిజిస్టర్లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి రాసి వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులు నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళు వృద్ధాప్య దశలో పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము చెప్తున్నాం. అదేవిధంగా నెల్లూరు నగరంలో రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి పోకడి ఈ నెల్లూరు నగరంలో ఉంది. 9వ డివిజన్లో టెండర్లు పిలుస్తూ నిన్న 3 గంటల వరకు టెండర్లు ప్రక్రియ సాగింది. అందుకని ఏదైతే మున్సిపల్ కార్మికులు ఏ రోజుకైనా మేము పర్మనెంట్ కాకపోతామా, ఎవరూ చేయలేనటువంటి పని, చెత్తా చెదారాలు మలాలు ఎత్తేటటువంటి మా పని ఏ రోజుకైనా పర్మనెంట్ కాబోతామనేటటువంటి పద్ధతిలో చేసేటటువంటి ఈ కార్మికుల పనిని 9వ డివిజన్లో టెండర్లు పిలవడం, దాదాపు 2 నెలలకి 50 లక్షల రూపాయల టెండర్లు
అంటే నెలకి 25 లక్షల రూపాయలు టెండర్లు పిలిచారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ తక్షణమే స్పందించి టెండర్లను రద్దు చేయాలి, ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలి, అదే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అట్లయినా 60 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి, పెన్షన్ సౌకర్యం కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం, తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పురపాలనలో పారిశుద్ధ్యం, మంచినీటి వ్యవస్థ నిర్వహణ ఇవి చాలా కీలకమైనవి. ప్రజలకి సరి అయిన స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తూ పారిశుద్ధ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ ఉండేటువంటి ఏ మున్సిపాలిటీ అయినా కానీ కార్పొరేషన్ అయినా కానీ ప్రజల యొక్క మన్నన చూడగల పరిస్థితుంది. ఈ నేపథ్యంలో దాదాపు 30-35 సంవత్సరాలకు పైగా కూడా నెల్లూరు మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇంజనీరింగ్ కార్మికులు కానీ వాళ్ళు పర్మనెంట్ కాకుండా తాత్కాలిక ఉద్యోగులుగా మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. వారికి కనీస వేతనాలు ప్రత్యేకించి ఇంజనీరింగ్ సెక్షన్లో ఉండే వాళ్ళకి ఇవ్వటం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఏదైతే ప్రభుత్వం నివేదించిన కమిటీ ఉందో ఆ కమిటీ నివేదించిన ప్రకారం 24,000 రూపాయలు జీతం ఇవ్వాలి ఇవ్వట్ల. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు తమ యొక్క న్యాయమైన కోరికల సాధన కోసంగా ప్రభుత్వానికి అనేక దఫాలుగా విన్నవించుకున్నా కానీ ఏమాత్రం కూడా స్పందన లేదు. కాబట్టి ఈరోజు ఈ సమ్మె చేయటం అనేది అనివార్యమైంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకించి నారాయణ గారు స్పందించి ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించి పురపాలనలో సేవలు సక్రమంగా అందించే విధంగా చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలని, కాంట్రాక్టర్లకి ఈ వ్యవస్థలు అప్పగిస్తే అబాసు పాలే పరిస్థితుంది. గతంలో జరిగిన పరిస్థితి కూడా అదే. దాన్ని దృష్టిలో పెట్టుకొని 9వ డివిజన్లో కాంట్రాక్టర్లకు ఇచ్చే విధానాన్ని ఏదైతే ప్రవేశపెట్టబోతున్నారో దాన్ని వెంటనే రద్దు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. కామ్రేడ్స్, నా పేరు కొండా ప్రసాద్, సిఐటి రూరల్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. 5 రోజుల నుంచి ఇంజనీరింగ్లో పనిచేసే కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో ఉన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు నిన్నటి నుంచి సమ్మెలోకి రావడం జరిగింది. ఈ యొక్క ఇంజనీర్ విభాగంలో పనిచేసే కార్మికులకి నెలకి 13,500 రూపాయలు ఈరోజు జీతం ఇస్తూ ఉన్నారు. 13,500 రూపాయల జీతంతో వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి, వాళ్ళ యొక్క కుటుంబాలు ఏ విధంగా జీవనం గడపాలి, ఇల్లు బాడుగులు ఏ విధంగా కట్టాలని చెప్పి ఈ విధంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు నిర్ణయించిన లెక్క ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్గా అడుగుతూ ఉన్నాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె మొత్తం కూడా మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీర్ విభాగంలో పనిచేసే కార్మికులు అందరూ కూడా సమ్మెలో ఉంటే మన మంత్రి నారాయణ గారు గౌరవనీయులు ఈరోజు నెల్లూరు నగరం నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ఆయన ఈరోజు మంత్రిగా ఉన్నారు. అయితే ప్రధానంగా ఈరోజు 9వ డివిజన్లో ఈ యొక్క డివిజన్ని ప్రైవేట్ పరం చేసి నెలకి 50 లక్షల రూపాయలు టెండర్ల రూపంలో తీసుకొని ఆ విధంగా బడ్జెట్ని తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఈ కార్మికులకి పట్టుకొట్టే ప్రయత్నం ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ఇది మోడల్గా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే పరిస్థితి కూడా ఉంది. దీన్ని ఖచ్చితంగా సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు 93 మందిని నెల్లూరు నగరంలో ఈరోజు ఉద్యోగాల రీత్యా పక్కన పెట్టారు. ఎందుకంటే వయసు రీత్యా 60 సంవత్సరాలు నిండిందని వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వారసులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ డ్యూటీలు 20 రోజులు 25 రోజులు 15 రోజులు పనిచేసిన వాళ్ళకి జీతం వెంటనే ఇవ్వాలని చెప్పి, అట్లాగే 30-40 సంవత్సరాల నుంచి గతం పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అవే కాకుండా మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ కూడా ఈ సందర్భంగా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఇంటర్నేషనల్ లా డే శుభాకాంక్షలు. సామాన్య మానవునికి న్యాయం జరిగేటట్లుగా సేవలను అందిస్తున్న న్యాయవాదులకు మరియు న్యాయశాస్త్ర నిపుణులకు ఇంటర్నేషనల్ లా డే శుభాకాంక్షలు. ఇట్లు అంకిరెడ్డి జనార్దన్, బీకామ్ LLM అడ్వకేట్. యొగ్గం ఇందిరాప్రియ, BA LLB అడ్వకేట్. వైటి నాయుడు వీధి, సెట్టిగుంట రోడ్డు, నెల్లూరు. సెల్ 9701245345.